వెల్కమ్ టు రాజనీతి. చంద్రబాబు నాయుడు గారికి మిగతా రాజకీయ నాయకులకు తేడా ఏంటనే విషయం జనానికి ఎప్పుడు అర్థమవుతుందంటే విపత్తులు వచ్చినప్పుడు అర్థమవుతుంది. విపత్తులు వచ్చినప్పుడే జనం గుర్తిస్తారు చంద్రబాబు నాయుడు కన్నా మిగతా వాళ్ళకి ఎంత తేడా అని. అందరు నాయకుల్లాగా ఎక్కడో కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఆయన నేరుగా రంగంలోకి దిగుతారు. దగ్గరుండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తారు. బాధితులకు నేనున్నా అని భరోసా ఇస్తారు. అందుకే దేశంలోనే ఆయనకు ఉత్తమ పరిపాలనా దక్షుడిగా పేరు వచ్చింది. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్ళినా, ముంబై వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, గౌహతి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మీది చంద్రబాబు నాయుడు స్టేటా అని అడిగేవారు ఉన్నారంటే దానికి ఆయన దక్షతే కారణం. మాకు కూడా చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండాలని వాళ్ళు కోరుకోవడానికి కారణం చంద్రబాబు పనితీరు. విపత్తుల సమయంలో దిక్కుదోచని స్థితిలో ఉన్న బాధితుల దగ్గరకు ఒక ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ ధైర్యం కలుగుతుంది. ముఖ్యమంత్రి వచ్చాడు, మనకి ఇబ్బంది ఉండదన్న భరోసా కలుగుతుంది. అంతేకాదు క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ సమన్వయ లోపం ఉందో కూడా ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు విపత్తుల సమయంలో స్వయంగా రంగంలోకి దిగుతారు. విజయవాడలో కూడా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆదివారం అంతా ఆయన బోట్లోనే తిరిగారు. సోమవారం తెల్లవారుజాము 3:30 గంటల దాకా ఆయన వరదలో తిరుగుతూనే ఉన్నారు. వందల మంది బాధితులను కలిశారు. సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగేలాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి గ్రౌండ్లో ఉంటే అధికారులు, ఉద్యోగులు కూడా తప్పనిసరిగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందే. కాబట్టి నిర్లక్ష్యం వహించడానికి అవకాశం ఉండదు. అధికారులతో పాటు ప్రభుత్వంలోని మంత్రులందరినీ కూడా వరద ప్రాంతాల్లో తిప్పుతున్నారు. వరద బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు మంత్రులు కూడా రంగంలోకి దిగారు. ఒకవైపు వరద ప్రాంతాల్లో తిరుగుతూనే చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపు కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇంకోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. సహాయ కార్యక్రమాలకు 110 బోట్లు, 6 హెలికాప్టర్లు తెప్పించారు. 10 NDRF బృందాలు కూడా వచ్చినాయి. వరద ముంపు ప్రాంతాల ప్రజలను విజయవాడలో కళ్యాణ మండపాలు, హోటళ్లకు తరలించారు. ముందుగా మాట్లాడారు. కళ్యాణ మండపాల యజమానులతో మాట్లాడారు. హోటళ్ళ యజమానులతో మాట్లాడారు. హోటళ్ల నుంచి ఆహార పదార్థాలు తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు. అట్లాగే ప్రభుత్వం కొంత తయారు చేస్తుంది. అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి ఆహార పొట్లాలు తయారు చేయించి వరద బాధితులకు పంచుతున్నారు. పిల్లల నీళ్ళకైతే పాలు కూడా సరఫరా చేస్తున్నారు. బెజవాడ ప్రజలకు మీకు తోడుగా నేనున్నా అని భరోసా ఇచ్చారు చంద్రబాబు. మేము ఇవ్వాల్సిన ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా ముమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. నా అంచనా కనుక నిజమైతే వర్షాలు ఇక మళ్ళీ కురవకుండా ఉంటే 2 డేస్లోనే 2 రోజుల్లోనే వరద ప్రాంతాలను మామూలు స్థితికి తీసుకొస్తారు ఆయన. గతంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చూసాం మనం విశాఖపట్నంలో. అప్పుడు కూడా విధ్వంసం తగ్గకముందే ఆయన విశాఖపట్నానికి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా వెళ్ళారు విమానాలు. ఆ తర్వాత అక్కడ విమానాలు వెళ్ళే పరిస్థితి లేకపోతే అక్కడ దిగి రోడ్డు మార్గంలో విశాఖపట్నం వెళ్ళారు. అక్కడ దారి పొడుగునా పడిపోయిన చెట్లు కొట్టేసుకుంటూ వెళ్ళారు. పరిస్థితులు చక్కబడేంత వరకు అక్కడే ఉన్నారు, బస్సులో ఉన్నారు. 1 వారం రోజుల పైన ఉన్నారు. విధ్వంసం జరిగిన 1 వారం రోజుల్లోనే విశాఖపట్నానికి విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలన్నీ కూడా పునరుద్ధరించారు. చాలామంది చెప్తారు అప్పుడు ఈ నగరం ఇంకా ఎప్పుడు బాగవుతుందని అంతా బాధపడ్డాం. కానీ అంత 1 వారం 10 రోజుల్లో సెటరేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారని. తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన, ఆ తర్వాత 1 సంవత్సరానికి కోనసీమలో కూడా ఇట్లాగే తుఫాను వచ్చింది. అప్పుడు కూడా ఇలాగే చేశాడు. యుద్ధ ప్రాతిపదికన సహాయ పనులు చేశారు ఆయన. ఒరిస్సాలో తుఫాను వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా తోడ్పాటు అందించింది. అందుకే మేము త్వరగా కోలుకున్నామని నవీన్ పట్నాయక్ స్వయంగా చాలాసార్లు చెప్పారు. అది చంద్రబాబు నాయుడుకున్న సమర్థత. విపత్తులు సంభవించినప్పుడు ఆయన టాస్క్ మాస్టర్లా వ్యవహరిస్తారనటానికి ఇవన్నీ ఉదాహరణలు. ఏ ముఖ్యమంత్రి కూడా ఈయనంత వేగంగా స్పందించరు. మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి. ఏనాడైనా వరద బాధితుల పరామర్శకు ఆయన వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళాల. వరదలు అయ్యాక ఒక 10-15 రోజులు అయ్యాక బురద ఆరాక అప్పుడు వెళ్తాడు మొక్కుబడి పర్యటనకు. అంతెందుకండి, ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. తెగిపోయి రాత్రి ఊళ్ళు కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. 4-5 ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయినాయి. 10 రోజుల దాకా వెళ్ళలేదు ఆయన. 10 రోజుల తర్వాత వెళ్ళాడు.
మీరు ఊహించండి ఒకసారి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆగుతారా? తెల్లారేసరికి అక్కడ ఉంటారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టిస్తారు. అక్కడ ఇంకా అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం సహాయ కార్యక్రమాలు చేసింది. ఎన్టీఆర్ ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వర్ గారు అక్కడికి వెళ్ళి బాధితులందరికీ డబ్బులు ఇచ్చారు, సహాయం చేశారు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల. 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే, నేను యువకుండని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా విపత్తులు సంభవించినప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళాల. ప్యాలెస్లో రిలాక్స్ అవుతూ ఉండేవాడు. బురదారిపోయాక పరామర్శలకు వెళ్ళేవాడు. అంతెందుకు, సోదర రాష్ట్రం తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు కూడా ఈ వర్షాలకు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు అక్కడ కూడా విపరీతంగా కురిసినాయి. వాగులు వంకలన్నీ పొంగినాయి. ఖమ్మంతో బయట ప్రపంచానికి సంబంధాలు తెగిపోయినాయి. అంటే రోడ్డు సంబంధాలు, రోడ్డు మార్గాలన్నీ కూడా వరదతో నిండిపోయినాయి. కొన్ని తెలంగాణ వాట్సాప్ గ్రూపుల్లో ఏమొచ్చిందో తెలుసా? 74 ఏళ్ల సీఎం వరదల్లో బాధితులను పరామర్శిస్తుంటే మన యువ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదని పోస్టులు పెడుతున్నారు. అయితే దానికి ప్రతిగా ఇంకొంతమంది ఏం పెడుతున్నారంటే, కేసీఆర్ ఏనాడు ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదని వాళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఎనీహౌ కేసీఆర్ అయినా కూడా ఎప్పుడు కూడా అట్లా విపత్తులు సంభవించినప్పుడు వెంటనే యుద్ధ ప్రాతిపదికన వెళ్ళిన సందర్భాలు లేవు. ఎవరు వెళ్ళరు, చంద్రబాబు నాయుడు మినహా. చంద్రబాబు నాయుడు గారికి మిగతా వాళ్ళకి తేడా అదే. అందుకే ఆయన మీద మరీ వ్యక్తిగత ద్వేషం పెంచుకున్న వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళంతా కూడా ఆయన పనితీరును ప్రశంసిస్తారు, ఆయన టాస్క్ మాస్టర్గా గుర్తిస్తారు. Like, share and subscribe to Rajaniti channel.